హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో టమాటా రసం, దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా 2 పండిన టమాటాలు ఇలా 4గా కట్ చేసుకోవాలండి. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు 2 సార్లు కడిగేసి అది కూడా టమాటాలను నానబెట్టేసుకోవాలండి. ఈ మసాలా మిరియాలు 1 స్పూను, మూడు ఎండుమిర్చి, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, ఒక 10 వెల్లిపాయలు, 10 వెల్లిపాయలు. ఇది పొట్టుతోనే వేసుకోవాలండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసి మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కచ్చా పక్కనే మనం మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్గా చేసుకోవద్దు. ఇలా కచ్చా పక్కనే ఉండాలి. ఇప్పుడు ఇలా కచ్చా పక్క నూరుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేయాలండి. జీలకర్ర మనం లాస్ట్లో వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అందుకే నేను జీలకర్ర లాస్ట్లో వేసాను. ఇలా కచ్చపచ్చగా మనం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇలా కచ్చపక్కగా మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుందండి ఇలా లాస్ట్లో పడితే. జీలకర్ర స్మెల్ కూడా చాలా బాగుంది. ఇలా టమాటా చింతపండు మనం నానబెట్టుకున్నాం కదండి, అది మనం ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి బాగా. ఇలా మనం బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్లో నానబెట్టాం కాబట్టి టమాటా కూడా కొంచెం మెత్తగా అవుతుంది. మనం ఇలా స్మాష్ చేసుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంటుందండి. కానీ పండిన టమాటాలు అయితే బాగుంటుంది. కొత్తిమీర, ఇట్లా కొన్ని కొత్తిమీర తీసుకొని ఇలా చుంచుకొని మనం వేసుకొని బాగా మళ్ళీ దీన్ని బాగా ఇలా కలుపుకోవాలండి. చాలా మంచిది కదండి రసం. మనకి జలుబు చేసిన, ఫీవర్ వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు, మనకి ఏం తినాలనిపించినప్పుడు ఇలా మనం రసం చేసుకొని తింటే చాలా మంచిదండి. డైజెస్ట్ కాకపోయినప్పుడు కూడా, మనకి ఫుడ్ ఏదైనా డైజెస్ట్ కాకపోతే కూడా మనం రసం చేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్కి. మీరు ఒక్కసారి మెథడ్లో చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇలా అంతా ఒక గిన్నెలో మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి. నేను ఈ టమాటా కొత్తిమీర తిప్పి ఉంది కదండి, నేను పాడేయట్లేదు. చూడండి, పక్కన పెడుతున్నాను. రసం మసిలేటప్పుడు వేస్తాను. చింతపండు తీసేస్తున్నాను. టమాటా తొక్కలో మంచి ఫైబర్ ఉంటుందండి. కొత్తిమీరకి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఇది పడేయొద్దు. ఇట్లా గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాగనిద్దాం. నూనె కాగాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం 5 దంచి పెట్టుకున్న వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి, ఎల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఎల్లిపాయ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడగొట్టద్దు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. దీంట్లో కరివేపాకు, వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ,
ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి. మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు వేసి మనం ఫ్రై చేసుకున్నాం కదండి. ధనియాలు, చాలా మంచిగా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు ఇంకా టమాటా నీళ్ళు, అది యాడ్ చేసేసి ఇప్పుడు ఇంకా మనం దీంట్లో నీళ్ళు యాడ్ చేయాలి. ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. పులుపు కారంకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఒకసారి టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. ఇంకా మనం దీంట్లో ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదండి, ఇప్పుడే నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్. ఒక గ్లాస్ అంతా వాటర్ అయితే పడుతుంది. మీరు ఒకసారి పులుపు బ్యాలెన్స్ చేసుకొని చూసి వాటర్ యాడ్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు కరివేపాకు, ఇది పడేయొద్దని చెప్పాను కదండి, టమాటా, కొత్తిమీర ఇప్పుడు మనం వేయాలి దీంట్లో. ఇంకొక టమాటా మనం ఇలా 4గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒక్క టమాటా 4గా కట్ చేసుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసాను అట్లా. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి ఉప్పు, పులుపు అన్నీ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. నేనైతే టమాటాలు ఇలానే వేస్తానండి, నాకు నచ్చుతుంది ఇలా టమాటాలు వేస్తే. చూడండి ఎంత మంచి కలర్గా కనిపిస్తుందో రసం. ఇదంతా మనకి ఒకప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండి ఇవంతా. ఇప్పుడు మనం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం, కానీ అప్పట్లో మన అమ్మమ్మలు, తాత వాళ్ళు ఇవంతా ఇలానే జలుబు వస్తే మనం ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం. కానీ అప్పుడైతే వాళ్ళు ఇదే రసమే మెడిసిన్ అంటారు. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది రసం. నేను టేస్ట్ చేశాను, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఒకసారి మనం తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 పొంగులు రానిద్దాం. చూడండి కనిపిస్తుందా మీకు? ఇలా ఒక 2 పొంగులు రానిచ్చి కొత్తిమీర వేసేసుకొని దింపేస్తాం. చూడండి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. పొంగులు చూడండి మంచిగా 2 పొంగులు వచ్చేసింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే ఎక్కువగా మనం మరిగించే వల్ల టేస్ట్ మొత్తం పోతుందండి, ఫ్లేవర్ మొత్తం డామినేట్ అయిపోతుంది. చాలు 2 పొంగుల్లో అయిపోతుంది. అయిపోయిందండి. ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఈరోజు డిష్ అవుట్ లేదండి. వేడి వేడి అన్నంలో మంచిగా రసం వేసుకొని తింటే వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్నా, ఇంకా మటన్ ఫ్రై, నాన్ వెజ్ లవర్స్కి, అది వెజిటేరియన్ వాళ్ళైతే ఆలు ఫ్రై, బేండి ఇంకా ఉంటుంది కదండి, పప్పడి పెట్టుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కోల్డ్ ఉన్న వాళ్ళు ఉట్టిగా వేడివేడిగా మనం ఒక కప్పు తీసుకొని తాగితే కూడా జలుబు కూడా పోతుంది. ఇలా వేడి అన్నంలో మంచిగా ఇలా రసం వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.